ఇక నిన్న కాక మొన్నటి వరకు ఎలక్షన్ల యొక్క హడావిడి ఇగో ఒక రేంజ్లో ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ గదే సీజన్ వచ్చిందన్నమాట. ఆవు గదేమని అనుకుంటున్నారా? అయితే మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క ఎలక్షన్స్ మాత్రమే ఉండే, కానీ ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి ఎంపీల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక దానికోసమే ఇగో ఇవాళ మన కుబీర్ మండలంలోని కుబీర్ కేంద్రంలో ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు ఇగో కార్యకర్తల యొక్క సమావేశానికి హాజరైనలు. ఇగో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక రీసెంట్లీగా మన ఎక్స్ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు స్వల్ప మెజార్టీతోటి ఓడిపోయినా కూడా కుబీర్ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిమానం మాత్రం సార్ మీద చెక్కు చెదరకుండా ఇగో గిట్లా ఉన్నదన్నమాట. అందుకే ఆడ పబ్లిక్ అంటే కార్యకర్తలు ఇగో ఇసుకేస్తే రాలేనంత వచ్చిందన్నమాట. ఇక అంతేకాకుండా సార్ మీరు ఏ ఆలోచించినా ఏ అడుగు వేయమన్నా మీ వెంటనే మేము ఉంటాము, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్పడం జరిగిందన్నమాట. ఇక దాంతో రాబోయే మన పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా మనం అందరం కలిసి ఇగో మన ఎంపీ స్థానాన్ని ఇక్కడి నుంచి గెలుచుకోవాలి, అదేవిధంగా కేసీఆర్ గారికి ఇక్కడ నుంచి ఎంపీకి మనం బహుమతిగా ఇవ్వాలని ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారితో పాటు మన కిరణ్ కోమరేవార్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై అక్కడ కార్యకర్తలతో ముచ్చటించడం జరిగిందన్నమాట. ఇక కేటీఆర్ గారితో అతి సన్నిహితంగా ఉంటున్నటువంటి ఇక కిరణ్ కోమరేవార్ గారు కేటీఆర్ గారికి అతి సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యకర్తలతో ఇట్లా మీటింగ్లో పాల్గొని రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా కలిసిమెలిసి ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఇక్కడ పార్లమెంటు ఈ మెంబర్ను మనం గెలుచుకోవాలనో అక్కడ వచ్చి మన కిరణ్ కోమరేవార్ గారి యొక్క అంటే ఆలోచనలను అక్కడ ఉన్న కార్యకర్తలతో ముచ్చటించాలన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో మన ఎంపీపీ లక్ష్మీ రాజేశ్వర్ గారు, జడ్పీటీసీ చవాన్ శంకర్ సందీప్ గారు, అదేవిధంగా మన మార్క్ఫెడ్ డైరెక్టర్ గంగచరణ్ గారు, వెన్నెల అనిల్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ మీరా విజయ్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి కలిసికట్టుగా గట్టిగా ధైర్యంగా మాట్లాడుతారు. మరి అలాగే మనం పనిచేయాలి. మనం 2005 గతంలో తర్వాత 2004లో ఆ తర్వాత 2005 నుంచి వీళ్ళందరూ కూడా మరి దానికి వెళ్ళే దాని ఆశయాలు కూడా దాన్ని నిర్వహించినందుకు జనంలో కూడా కలిసినటువంటి కోసం ఒక కార్యక్రమంలో ఉన్న వారు వారి కొడుకులు వారి మహిళలు అదేవిధంగా ఇక్కడ కూడా మన భార్య కోసం ప్రజల్లో ఉన్నాను. ఇద్దరు ఏ పనిగా ఏ కష్టపడుతున్నా మీకోసం ఉండాలని చెప్పి మీ అందరూ కూడా ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ప్రారంభిస్తున్నారు. ప్రతి మండలం కూడా అది జరుగుతుంది. ఈ మండలం మన స్కీమ్స్ మన పార్టీ మన కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ ఇవి కార్యక్రమం కాబట్టి ఎన్నో రంగులన్నీ తెలుసు. ఎన్నో స్కీమ్స్ దేవాలయం గారు ముస్లిం గారు హాస్పిటల్స్ గారు ఇవన్నీ మనం అందించేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసే ప్రకారంగా విషయం కారణాల ద్వారా ప్రతి అది కూడా వేరే మార్గం ద్వారా మనం కూడా రాకుండా మనం నిర్వహిస్తారు. కానీ అది వేరే మార్గం ద్వారా దాన్ని కూడా అందరూ కూడా పంచుకోవడం వాళ్ళ ద్వారా అందరూ చేతి
తీసుకుంటారని చెప్పి మనం చేస్తే కొన్ని సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి మనలో ఈ తప్పు జరిగింది వారికి ఎలా ఉంటే బాగుంటుందా ఎలా ఉంటే బాగుంటుందా సంఘటన తప్పు జరిగినారు ఆ రోజు రంగంలో తెలంగాణ కూడా మన పార్టీ సమావేశం మన పార్లమెంట్ ఈరోజు పాల్గొనాలి వచ్చి మనందరూ చూడడం అక్కడ కూడా డిపెండెన్సీలో మాట్లాడారు మనం చెప్పే మాటలు 100% అక్కడ అర్థం చేసిన కార్యకర్తలు చెప్పడం జరిగింది మన పార్టీలో కూడా